బోర్డర్ టెన్షన్స్ పై ప్రధాని మోదీ అత్యున్నత భద్రతా సమావేశం నిర్వహిస్తున్నారు. మోదీతో సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లో భారీ పేలుళ్లు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న పేలుళ్లతో అక్కడ ప్రజలు భద్రతపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మిసైళ్లను ప్రయోగిస్తూనే ఉంది పాకిస్తాన్. ఆ దేశానికి చెందిన 2 ఫైటర్ జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. పాకిస్తాన్ ఫతేహ్ మిసైల్ను ఆకాశంలో గురి చూసి నేల కూల్చింది సైన్యం. పంజాబ్ రాష్ట్రంలో ఊహకందని భారీ డ్యామేజ్ కు పాక్ కుట్ర పన్నిందా? భారీగా ప్రాణ నష్టం జరిగేలా చేసిన బాంబ్ దాడి ఏదైనా గురి తప్పిందా? ఇదే డౌట్ అందరికీ వస్తుంది. గురుదాస్పూర్ జిల్లా చిచ్రా గ్రామ శివారులో భారీ బిలం ఏర్పడింది. బాంబు దాడి వల్ల జరిగిందా అనేది తెలుసుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దాదాపు 200 అడుగుల వ్యాసంతో ఈ భారీ బిలం ఏర్పడింది. దీని దగ్గరకు ఎవరూ వెళ్లొద్దని, ఎవరూ రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. తమకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. ఉదయం 4:45 ఈ విస్ఫోటనం జరిగిందని స్థానిక సీఐ జస్వీందర్ పాల్ సింగ్ చెప్పారు. ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఆర్మీ అధికారులు వచ్చారని, గొంతును పరిశీలిస్తున్నారని తెలిపారు. ఇక పోలీసులు, జనం ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు. ఈ పేలుడు వెనుక మిస్టరీ దర్యాప్తులో తేలుతుందన్నారు. तकरीबन 4:50 ਦੇ ਵਿੱਚ ਨਾ ਜਦੋਂ ਕਰੀਬ ਬਹੁਤ ਵੱਡੀ ਇੱਕ ਰੌਸ਼ਨੀ ਜੀ ਆਈ ਉੱਪਰੋਂ। ਇੱਥੇ ਜਦੋਂ ਡਿੱਗੀ ਹੈ ਤੇ ਬਹੁਤ ਵੱਡਾ ਧਮਾਕਾ ਹੋਇਆ, ਜਿਹਦੇ ਨਾਲ ਬਹੁਤ ਵਾਈਬ੍ਰੇਸ਼ਨ ਔਰ ਸ਼ੀਸ਼ੇ ਵੀ ਪਿੰਡ ਦੇ ਟੁੱਟੇ ਨੇ। ਕਿਸੇ ਦੀਆਂ ਦੀਵਾਰਾਂ ਜਿਹੜੀਆਂ ਉੱਪਰਲੀਆਂ ਜਿਹੜੀਆਂ 4 ਦੀਵਾਰੀ ਹੁੰਦੀ ਉਹ ਟੁੱਟੀ ਹੈ ਤੇ ਡਿੱਗ ਗਈ ਆ। ਬੜੇ ਡਰ ਦਾ ਸਹਿਮ ਦਾ ਮਾਹੌਲ ਬਣਿਆ ਹੋਇਆ। ਦੋਵਾਂ ਦੇਸ਼ਾਂ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ ਜੰਗ ਲੱਗ ਰਹੀ ਹੈ नहीं लगनी चाहिए, क्योंकि नुकसान दोवां देशों ही है। इधर साडे पब्लिक जिहड़े इलाके के जिन्ने भी लोग ने सारे डरे हुए, सहमे हुए ने। पता नहीं की बनना की नहीं। देखो 30-35 फुट का जिहड़ा टोआ चौड़ा ते डूंगा जिहड़ा 15 फुट का वा। एडा प्रेशर सीगा, एडा ही धमक सीगी कि लागे पिंड जिहड़े ने वो भी मतलब कि उन्हां नूं भी वाइब्रेशन हुई है। బోర్డర్ టెన్షన్స్ పై ప్రధాని మోదీ అత్యున్నత భద్రతా సమావేశం నిర్వహిస్తున్నారు. మోదీతో సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లో భారీ పేలుళ్లు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న పేలుళ్లతో అక్కడి ప్రజలు భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగిస్తూనే ఉంది పాకిస్తాన్. ఆ దేశానికి చెందిన 2 ఫైటర్ జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. పాకిస్తాన్ ఫతేహ్ మిసైల్ను ఆకాశంలో గురి చూసి నేల కూల్చింది సైన్యం. పంజాబ్ రాష్ట్రంలో ఊహకందని భారీ డ్యామేజ్ కు పాక్ కుట్ర పన్నిందా? భారీగా ప్రాణ నష్టం జరిగేలా చేసిన బాంబ్ దాడి ఏదైనా గురి తప్పిందా? ఇదే డౌట్ అందరికీ వస్తోంది. గురుదాస్పూర్ జిల్లా చిచ్రా గ్రామ శివారులో భారీ బిలం ఏర్పడింది. బాంబు దాడి వల్ల జరిగిందా అనేది తెలుసుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దాదాపు 200 అడుగుల వ్యాసంతో ఈ భారీ బిలం ఏర్పడింది. దీని దగ్గరికి ఎవరూ వెళ్లొద్దని, ఎవరూ రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. తమకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. ఉదయం 4:45 ఈ విస్ఫోటనం జరిగిందని స్థానిక సీఐ జస్వీందర్ పాల్ సింగ్ చెప్పారు. ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఆర్మీ అధికారులు వచ్చారని, గొంతును పరిశీలిస్తున్నారని చెప్పారు. పోలీసులు, జనం ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు. ఈ పేలుడు వెనుక మిస్టరీ దర్యాప్తులో తేలుతుందన్నారు.
రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. మొత్తంగా మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం లాస్ట్ 48 గంటల్లో చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ భారత్పై పెను విధ్వంసం దిగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది, విఫయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా 1000 డ్రోన్లకు పైగా మొన్న 2 రోజుల నుంచి కూడా దాడులకు దిగబడుతూ ఉంది. ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుంటుంది, మిలిటరీ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంటుంది. అదే సందర్భంలో భారత్లోని ఆలయాలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతూ ఉంది. మొన్న 34, నిన్న 26 దాదాపుగా 60 చోట్లకు పైగా పాకిస్తాన్ టార్గెట్ గా భారత్ పై దాడులకు దిగుతా ఉంది. పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేస్తుంది. అదే సందర్భంలో మిజైల్స్ తో దాడికి విఫలయత్నం చేస్తోంది. భారత్ కనుక ఎప్పటికప్పుడు పాకిస్తాన్ యొక్క వ్యూహాలను, పాకిస్తాన్ దాడులను గమనిస్తూ ఉన్నటువంటి అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ సందర్భంలో నిన్న రాత్రి పంజాబ్ లో కూడా ఒక పెద్ద దాడికి వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. సో పంజాబ్ లో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. సో ఒక పేలుడు దాడికి గొయ్యి ఏర్పడింది. సో ఈ గొయ్యి ఏర్పడడానికి కారణాలు ఏంది, ఈ పేలుడికి తీవ్రత కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేస్తా ఉన్నారు, భారత ఆర్మీ చేస్తోంది. సో నిన్నటి నుంచి కూడా మొత్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ కావచ్చు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాడు, సమీక్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా చాలా కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వ్యవహారాలు చూసుకునేటువంటి సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ తో భేటీ అయ్యారు. సో ఈ అజిత్ దోవల్ తో భేటీ గంట సేపటి నుంచి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతి అనిల్ చౌహాన్ తో భేటీ అవుతున్నారు. సో మొత్తంగా ఒకవైపు భారత్ సంబంధించి భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ యొక్క అడుగులు అంటే వ్యూహాలను గమనిస్తూ వాటిని చెక్ పెడుతూనే మరోవైపు దేశానికి సంబంధించినటువంటి పౌరులను, అదేవిధంగా మిలిటరీ వ్యవస్థ, ఎయిర్ బేస్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. 2 రోజులుగా ఎయిర్ బేస్ టార్గెట్ గానే, భారత్ కు సంబంధించిన ఎయిర్ బేస్ టార్గెట్ గానే పాక్ విధ్వంసానికి దిగాలని యత్నిస్తుంది. సో పాకిస్తాన్ మాత్రం లాస్ట్ 2 రోజులుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నాలు అయిపోయినాయి. పూర్తిగా భారత్ వాటిని తిప్పికొట్టింది. సో ఇక ఈ రోజు కాసేపటి క్రితం కూడా ప్రెస్ మీట్ లో ఆర్మీ కావచ్చు, విదేశాంగ శాఖ చాలా కీలకమైన ప్రకటనలు చేసింది. పాకిస్తాన్ స్కూల్స్ ను, ఆసుపత్రులను, లేకపోతే దేవాలయాలను టార్గెట్ చేసుకుని అమాయక పౌరులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగబడాలనుకుంటుంది. చాలా దురదృష్టవశాత్తు పాకిస్తాన్ సంబంధించి పౌరులను టార్గెట్ చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఆర్మీ ప్రకటిస్తోంది. అయినప్పటికీ ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా నష్టం జరగకుండా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించాము, రెడ్ జోన్ గా ప్రకటించాము. అక్కడ ఉన్నటువంటి పౌరులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించాము. ఎవరైనా అక్కడ ఉన్నప్పటికీ కూడా వారికి బ్లాక్అవుట్ గానీ, అదేవిధంగా కొంత సూచనలు చేస్తా ఉంది. ఎప్పుడైతే ఈ దాడులకు పాల్పడుతున్న సమయంలో రాత్రి సమయాల్లో బ్లాక్అవుట్ చేస్తున్నప్పటికీ ఉదయం సమయాల్లో డే అవుట్ లో మాత్రం బంకర్ లో తలదాచుకోవాలని, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలని చెప్పేసి తలదాచుకోవాలని, పాకిస్తాన్ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక మార్గంగా కొన్ని సూచనలు, సలహాలు చేస్తా ఉంది. సో ఇదే సందర్భంలో ఆ బంకర్ లో తలదాచుకోవడంతో పాటుగా ఎమర్జెన్సీ కిట్ ను, మెడికల్ కిట్ ను దగ్గర ఉంచుకోవాలి. ఎలక్ట్రిక్ లైట్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, వీలైనంత వరకు వాటిని ఆఫ్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్తాం. సో కీలకమైన ఆదేశాలు జారీ చేస్తోంది. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్థానికంగా ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఏదైతే కేంద్రం చేస్తున్న విజ్ఞప్తులు, ఇక్కడ ఆర్మీ చేస్తున్న విజ్ఞప్తులు ప్రతి ఒక్కరు పాటించాలి. ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా ఆ దాడులకు బలయ్యే అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్ దాడులకు బలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తోంది. సో ఇది ఇలా ఉంటే భారత్ కూడా పాకిస్తాన్ దాడిని తిప్పుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నిన్నటి నుంచి జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుని భారత్ కూడా దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 5 పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు ధ్వంసం చేశారు. దాంట్లో ఒకటి నూర్ఖాన్, చకాలా, సాయిల్ కోట్, మురిడ్, సర్గోదా. సో ఈ మొత్తం 5 ఎయిర్ బేస్లను కూడా భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ యొక్క వ్యూహాలను తెలుసుకునే భారత్ వాటికి గట్టి అయిన సమాధానం ఇస్తుంది, సరైన సమాధానం ఇస్తుంది అనుకోవచ్చు. సో ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ మాత్రం భారత్ పై తిప్పికొట్టే విధంగా భారత్ ను మరొకసారి సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా భారత్ పైన విష ప్రచారం చేస్తోంది. సో దాన్ని కూడా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ లేనిపోయిన ఆరోపణలు చేస్తోంది. ఒకవైపు భారత్ పై దాడిలో తెగబడుతూ తన
మరోసారి భారత్ దిగబడేది భారత్ పైన దాడిలో తెగబడుతూనే మరోవైపు భారత్ ఏదో నేరం చేసినట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పాక్ మీడియా కూడా అదే అట్లాంటి కథనాలే ప్రచారం చేస్తుంది. సో వీటన్నిటిని కూడా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. సో ఇది ఇలా ఉంటే మరొక వైపు మాత్రం సరిహద్దు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్ ప్రకటించారు, రాజస్థాన్ హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే లాస్ట్ 48 అవర్స్ లో మేజర్ గా ఎఫెక్ట్ అయినది ఉందంటే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, అదేవిధంగా పంజాబ్. ఇక 3 ఎందుకంటే పాకిస్తాన్ భూభాగానికి సరిహద్దు ఉన్న రాష్ట్రాలు కావడంతో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. వీటి టార్గెట్ చేసుకునే పాకిస్తాన్ డ్రోన్లతో అటాక్ చేస్తోంది. ఈ డ్రోన్లతో పాటుగా క్షిపణుల ప్రయోగాలు చేస్తోంది. సో పాకిస్తాన్ నుంచి నిన్న జరిగినటువంటి ఫతే మిసైల్ కూడా పెద్ద మిసైల్ కూడా భారత్ నిర్వీర్యం చేసింది. సో ఒకవేళ కనుక ఆ మిసైల్ కింద సక్సెస్ ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉండేదని చెప్పేసి ఆర్మీ భావిస్తోంది. సో మొత్తంగా ఇప్పుడు 2 దేశాల మధ్య హై అలర్ట్ ఉంది. భారత్ మాత్రం ఇప్పటికీ వేచి చూసే ధోరణి ఉంది. భారత్ మాత్రం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పై దాడికి దిగలేదు. ఇప్పటికీ ఉదయం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మొత్తంగా కూడా కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఇప్పుడు రక్షణ శాఖ మంత్రితో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ సమావేశం తర్వాత భారత్ పాకిస్తాన్ పై ఎలాంటి అడుగులు వేయాలి, పాకిస్తాన్ సంబంధించి నిరోధించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం తెలుస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాలకు భారత్ సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొత్తం కేంద్రం కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చింది. సమయానికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే శత్రువు దాడి చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆదేశాలకు కోసం చూడకుండా భారత పౌరులు కావచ్చు, అదేవిధంగా మన ఆర్మీ వ్యవస్థ కావచ్చు, మనకు ఏమాత్రం నష్టం జరగకుండా ఉండాలంటే కొంత అటాక్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాటికి పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇక పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటికే లాస్ట్ 2 రోజుల్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద అటాక్లను కావచ్చు ఇవన్నిటిని కూడా నిర్వీర్యం చేయగలిగాము. సో దాదాపుగా టర్కీకి సంబంధించినటువంటి దాదాపుగా 1000 డ్రోన్లతోని భారత్ పై దాడికి దిగాలనుకుంది. ఎక్కడికక్కడ మొత్తం వాటిని నిర్వీర్యం చేసి దీనికి సంబంధించి మెయిన్ S-400 మరొకసారి మొత్తంగా ఇవాళ భారత్ ఈ రకంగా దాడుల నుంచి సేఫ్ గా ఉంటుందంటే దానికి కారణం S-400. సో దీనికే సుదర్శన్ చక్ర ఉంది. సో భారత్ ను కాపాడే సుదర్శన్ చక్ర తయారైంది S-400. సో ఈ సుదర్శన చక్రంతో పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా వాటిని ఈజీగా తిప్పికొట్టడంతో పాటు ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం జరగకుండా మాక్సిమం కాపాడే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు సుదర్శన చక్ర అనేది మనకు అండగా ఉంది. సో ఈ సుదర్శన చక్రంతో పాక్ ఆగడలకు చెక్ పెడుతుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉదయం నుంచి కూడా కొన్ని కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇప్పటికే రాష్ట్ర 2 రోజులు జరుగుతున్న దాడులతో భారత్ దాడులను తట్టుకోలేక ఏకంగా ప్రధాని ఉండి అతనే బంకర్లో దాక్కుని తలదాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు దొంగచాటున నిశివేళ రాత్రి వేళలో ఎవరు చూడని సమయంలో భారత్ పై దాడిలోకి తెగబడుతూనే మరోవైపు ఆ తల దాక్కుని ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా ఎన్సీఏతో భేటీ అయినట్టు తెలుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాలకు సంబంధించి అణ్వాయుధాల వాడకం ఎలా ఉంటుంది, వాడితే ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఎలా ఉంటుంది దానిపైన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ రకంగా సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇతని ప్రధాని తీరు కూడా తీవ్ర విమర్శల పాలవుతోంది. పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలు కూడా షెహబాజ్ షరీఫ్ తీరును తప్పుపడుతున్నారు. అణ్వాయుధాల వాడకం ఎలా ఉంటుందో దాని ఆలోచన రావడం, సమావేశం కావడం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ వార్గన దిగితే దాని నష్టం ఎలా ఉంటుందో దాదాపుగా పాకిస్తాన్ తో పాటు యావత్ ప్రపంచానికి తెలుస్తోంది. ఒక్కసారి గనక ఒక న్యూక్లియర్ దాడులకు దిగితే దాని అంతం ఉండదు. సో యావత్ మానవాళికి ఒక విపత్తు కలుగుతోంది. అంటే పిచ్చి ప్రేలాపంలో మూర్ఖపు ఆలోచనలో ప్రధానికి సంబంధించినటువంటి షెహబాజ్ షరీఫ్ ఉన్నాడు. సో నరేంద్ర మోడీకి భయపడి ఒక రకంగా మొన్నటికి రాష్ట్ర 2 రోజులు చూసుకుంటే ఏకంగా పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భయపడుతున్నాడు. అతను ఒక పిరికి పంద అని చెప్పేసి ఏకంగా పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ అక్కడ పాకిస్తాన్ ప్రధాని తిట్టే పరిస్థితి, విమర్శించే పరిస్థితి వచ్చిందంటే సో మొత్తంగా పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2 రోజులుగా జరుగుతున్నటువంటి దాడులను ఎక్కడ కూడా భారత్ అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇప్పుడు అణ్వాయుధాల వాడకం గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. షెహబాజ్ షరీఫ్ తీరుపైన ప్రపంచ దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి. సో ఇప్పటికే అమెరికా కూడా పాకిస్తాన్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మీరు అనవసరంగా సమయం కోల్పోవద్దు, కొద్దిగా ఆలోచించండి, ఏమాత్రం మీరు తొందరపడ్డా అది మీకే నష్టం అని చెప్పేసి కూడా అమెరికా చెప్పుకుంటూ వస్తుంది. అమెరికా ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ తో ముఖ్య నేతలతో చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మీరు అవసరమైతే మీతో భారత్ తో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాము, భారత్ విషయంలో కొద్దిగా చూసి చూడనట్టు ఉండాలని చెప్పేసి పాకిస్తాన్ కు నచ్చ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చైనా కూడా ఇదే రకంగా మాట్లాడుతుంది. మీకు అనవసరంగా భారత్ తో పెట్టుకునే కెపాసిటీ లేదు, భారత్ తో తలపడే కెపాసిటీ లేదు. సో మీరు అనవసరంగా భారత్ తో తలపడితే
అది మీకే నష్టం అని చెప్పేసి కూడా చైనా పాకిస్తాన్ హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అవసరమైతే మేము కూడా భారత్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పాకిస్తాన్ తో సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో పాకిస్తాన్ తీరు పైన ఇటు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడా గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే భారత్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది, చాలా సమన్వయంతో ఓపికతో ఉంది. ఎప్పుడైతే పెహల్గాం దాడి ఘటన తర్వాతనే భారత్ ఈ రకంగా ఆ తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని దాడిలోకి పాల్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ తీరుపైన తీవ్ర చర్చనీయాంశం అవుతుంది, విమర్శల పాలవుతుంది. నెక్స్ట్ రాగల ఈ యొక్క రోజు 48 గంటలు మాత్రం చాలా అత్యంత కీలకంగా మారుతున్నాయి. భారత్ మాత్రం పాకిస్తాన్ విషయంలో ఏం చేయబోతుందనే దానికి ఒక స్పష్టంగా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఆ పాకిస్తాన్ విషయంలో భారత్ వ్యూహం ఎలా ఉండబోతుందో తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.